వేరే దేశం వాడు చేసినప్పుడు గొప్పగా ప్రొజెక్ట్ చేస్తారు. మన దేశం చేసినప్పుడు ప్రొజెక్ట్ చేయరు. పాకిస్తాన్‌లో ఫస్ట్ మనం కొట్టింది అవాక్స్‌నే. వాళ్ళకి సంబంధించిన అవాక్స్‌ని కూల్చేసాం. వాళ్ళకి సంబంధించిన ఎయిర్ డిఫెన్స్‌ని కూల్చేసాం. ఆ తర్వాతనే సక్సెస్ సులభంగా సాధ్యమైంది. కానీ మనం సాధించిన విజయాన్ని ఆ రోజున వార్తలో ఒక పాయింట్‌గా పెట్టారు. బట్ ఇరాన్‌లో ఒక విమానం కూల్చగానే ఇంత రచ్చ హైలైట్ చేసుకొచ్చారు. లేకపోతే పొగ చూరుతున్న ఆశ్రమాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. సకాలంలో గ్యాస్ సిలిండర్ అందక కట్టెల పొయ్యిలపై వంట గ్యాస్ సిలిండర్ సకాలంలో అందక రాష్ట్రంలో స్వచ్ఛత సంస్థలు నిర్వహిస్తున్న పలు ఆశ్రమాలు కట్టెల పొయ్యిల వైపు మళ్ళీ కొన్ని చోట్ల నిర్వాహకులు 10 రోజులుగా వాటిపైనే వంట చేస్తున్నారు. ఇంకొన్ని రోజుల్లో ఇంకొన్ని కేంద్రాల్లో రోజువారీ మెనూలో మార్పులు చేశారు. అక్కడక్కడ తెలిసిన వారి సిలిండర్లతో నెట్టుకొస్తున్నారు. బుక్ చేసిన 10-15 రోజుల వాళ్ళకి సిలిండర్లు అందడం లేదని ఆవేదన చెందుతున్నారు. సగటున 40 మంది ఉండే వృద్ధాశ్రమాలు లేదా సంరక్షణ కేంద్రాలకు నెలకు 4 సిలిండర్ అవసరం అవుతాయని నిర్వాహకులు చెప్తున్నారు. విజయనగరం జిల్లా పెనవేమలిలోని ఏబిసిడి వృద్ధాశ్రమంలో గ్యాస్ సరఫరా లేక వారం రోజుల నుంచి కట్టెల పొయ్యిలపైన వంట చేస్తున్నారు. ఇక్కడ 25 మంది వృద్ధులు ఉన్నారు. కడప జిల్లా పొద్దుటూరులోని వీర బ్రహ్మేంద్ర స్వామి వృద్ధాశ్రమంలో వృద్ధుల పేరు మీద ఉన్న కనెక్షన్లపై సిలిండర్లు తెప్పించుకుంటున్నారు. ఇక్కడ 36 మంది ఉన్నారు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఆన్లైన్లో మాటు వేసి ఉగ్రవాద నెట్వర్క్లోకి దించి సామాజిక మాధ్యమాల్లోని పోస్టుల ఆధారంగా ఉచ్చులోకి లాగిన విదేశీ హ్యాండ్లర్లు తమ గాలానికి చిక్కిన యువతతో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో నెట్వర్క్ విజయవాడ ఉగ్రమూలాల కేసులో గుర్తించిన పోలీసులు అని హైలైట్ చేశారు. బాగుంది. కానీ ఇప్పటికీ కూడా ముస్లిం కుర్రోళ్ళు కొంతమంది దారి తప్పి ఉన్నారు. అడ్డదిడ్డమైన కారు కూతలు కూస్తూ హిందువులని ద్వేషిస్తూ హిందుత్వాన్ని దూషిస్తూ భారతదేశానికి వ్యతిరేకంగా ఇరాన్కి మద్దతుగా లేకపోతే పాకిస్తాన్కి మద్దతుగా కామెంట్లు పెడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి మీదన సీరియస్గా దృష్టి సారించాల్సిన అవసరం అయితే ఉంది. లేకపోతే సూపర్ హిట్